ఈ 2 అడుగుల చిన్న కాలవలో నుంచి రామ్జలా నీళ్ళన్నీ కూడా ఊరిలోకి నుంచి బయటికి పోవాలి. రామ్జలా నిండిపోతే దాంట్లో ఎక్సెస్గా వచ్చే నీళ్ళన్నీ కూడా ఈ కాలువలో నుంచి బయటికి పోవాలంటే ఎలా? వీళ్ళందరూ కూడా ఈ కాలనీ వాళ్ళు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఈ ఒకప్పుడు 10 అడుగులు ఉండేదంట, పెద్ద కాలువ సార్ అది, దాంట్లో నీళ్ళన్నీ బయటికి పోతూ ఉండే. ఇప్పుడు 2 అడుగులకు వచ్చింది, మొత్తం ఆక్రమించుకున్నారు. ఇదంతా కూడా చిన్న కాలువ వస్తే, పెద్ద నీళ్ళు వస్తే బయటికి రావాల్సిందే కదా. ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఊర్లో కాలువల మీద ఎవరెవరైతే ఇళ్ళు కట్టుకున్నారో, బాత్రూములు కట్టుకున్నారో, కాలువలను ఆక్రమించుకొని ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళందరూ కూడా కాలువకు దారి ఇవ్వాలి కదా. నీళ్లు ఎక్కడో చోట ఊర్లో బయటికి పోవాలి కదా. పూర్తిగా ఈ రకంగా పెట్టేస్తే నీళ్లు బయటకు వచ్చినాయి అంటే ఎవరేం చేస్తారు? పొరపాటు నేను ఇవన్నీ ఇక్కడి నుంచి ఆ పక్క దాకా అన్నీ కొట్టుకుంటూ పోయినాను అనుకో, మళ్ళీ ఎమ్మెల్యే వచ్చాడు మా ఇళ్ళన్నీ కొట్టేశాడంటారా? ఇది కూడా ఇప్పుడు ఊరి గురించి ఆలోచన చేసే వ్యక్తిని నేను. ఆదోని ప్రజలకందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నా, ఆక్రమణలు మీరే తొలగించుకోండి. మీకు తెలుసు మీరు ఆక్రమించుకున్నారా లేదా అని మీకు తెలియదా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియదా ఈ కాలువను ఆక్రమించుకున్నామా లేదా అని తెలియదా? లేదా ఊర్లో మన ఇంటి ముందున్న కాలువనో దాన్ని మూసేసామా లేదా అని మీకు తెలియదా? దాని మీద బాత్రూమ్ కట్టామా లేదా మీకు తెలియదా? దాని మీద ఆనుకొని ఇల్లు మొత్తం కప్పేసామా అని మీకు తెలియదా? మీ ఆక్రమణలు తీసే వరకు ఈ నీళ్లు 20 అడుగుల్లో పోవాల్సిన నీళ్లు 2 అడుగుల్లో పోతాయి. ఎట్లా పోతాయి?